పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు నియోజకవర్గం వసంతరావు సీతానగర్ సీతారాంపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వేలు విరిగిన ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనను కూటమి పాలనలో జరుగుతున్న నిర్లక్ష్యానికి ఉదాహరణగా చూపుతూ వైసీపీ శ్రేణులు విమర్శలు చేయడం సరైంది కాదని నర్సాపురం జనసేన నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. మొన్న జరిగే వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో దాని మీద మా జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం సందర్భం ఏంటంటే, మరి మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వంలో మొన్న ఎక్కడ సీతారాంపురం జరిగిన విషయంలో ఏది అంబేద్కర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మన వేళ్ళు విరిపేసిన దాని గురించి కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం జరిగిందన్నది సంఘటన నిజంగా కూడా మరి వాళ్ళే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు నీచమైన రాజకీయాలు లుచ్చా రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రజలందరూ కూడా గమనించడం చూశారు. మరి మొన్న వాళ్ళని పట్టుకుని చేయటం కూడా మనందరం కూడా చూడటం జరిగింది. మరి ఇంకోటి విధంగా నిజంగా చూసుకున్నట్లయితే మా ఆక్వా యూనివర్సిటీ దానికి సంబంధించి స్కూల్లో ఇక్కడ ఇలా జరిగిందని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎక్కడ మన అభివృద్ధి గురించని ఈ స్కూలు ఎక్కడ మేము ప్రభుత్వాన్ని సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు కొంతమంది పెద్దలు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనంటే ఆ రోజు ఆక్వా యూనివర్సిటీ పెట్టేది మీరు, అక్కడ అవ్వలేదని లక్ష్మీనరసింహంలో ఎక్కడో రోడ్డు పక్కనే అక్కడ సదుపాయాలు లేని చోటను పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్లయితే అక్కడ వాళ్ళకి రక్షణ లేక మీరే చెప్పారు. నిజంగా వాళ్ళకి రక్షణ లేదని మీరు చెప్తున్నారు. రక్షణ లేక ఆ పిల్లల్ని వంట చోటని వాళ్ళ చదువుకు స్కూల్ చోటను పెట్టి ఘనత మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. మరి అది కాలేజీ ఇది ఇప్పుడు మరి వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏదైతే జరిగినాయో వాళ్ళ సదుపాయాలు లేక మొన్న కూడా స్టూడెంట్లు మాకు ఎవరో ఏదో చేశారని ఇబ్బందులు పడితే దాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకులు గారు ఏం చేశారంటే వీళ్ళకి సరైన రక్షణ లేదు, సదుపాయాలు లేవు అని వాళ్ళు సీతారాంపురం స్వర్ణాంధ్రలో ఒక ప్రైవేటు భవనం తీసుకుని ఆ భవనంలో వీళ్ళందరినీ కూడా అక్కడ తరలించి వాళ్ళ షేప్ జోన్ గురించి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని షేప్ జోన్లో ఉంచాలన్న ఒక సంకల్పంతోనే కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మన బొమ్మడి నాయకులు గారు అక్కడ తరలించడం జరిగింది. దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. మీకు కళ్ళు ఏమన్నా కనిపించట్లేదా? ఈవేళ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మొన్న ఏం జరిగింది, వాళ్ళకి ఆ పిల్లలకి ఏదైతే ఇబ్బంది జరిగింది, ఆ స్కూల్ని ఎక్కడికి ఎలా తరలించారన్నదే మనందరూ కూడా చూడటం జరిగింది. మరి ఇంకోటి ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు 50,000 మంది మరి ఇక్కడ ఉన్నారో నరసాపురంలోనూ. మరి నాయకులు గారు అభివృద్ధి ఏం చేశారు, కృష్ణమేనకి అగ్నికుల చెట్లకి ఏం చేశారని మాట్లాడుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. మరి ఆ రోజు మీరు ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ తెచ్చిది మీరు 430 కోట్ల రూపాయలు ఇచ్చామని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. మీరు ఈవేళ ఏం చేశారు? 436 కోట్లు తెచ్చి ఆ రోజు మీరు జీవో తేకుండా ఏదీ లేకుండా మరి అసమర్థన ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎక్కడో బీవుతప్పలోనూ మరి ఫిషింగ్ హార్బర్ అక్కడ శంకుస్థాపన చేయకుండా దొంగసాటిగా నరసాపురం పట్టుకొచ్చి ఏదోనూ ఆన్లైన్లో చేసేసి శంకుస్థాపన వెళ్ళిపోవటం కాదు. దాని జీవో మీరు ఇవ్వండి. ఇస్తున్నట్లయితే అదేదైతే నిజంగా ఆ రోజు ఎన్ని మన హార్బర్లు ఇచ్చారు, ఆ రోజు ప్రభుత్వంలో ఇచ్చినాయే కదా ఈ రోజు పనులు కూడా అన్నీ జరుగుతున్నాయి. మరి అదే నరసాపురంలో బీబుతప్పలో మరి ఫిషింగ్ హార్బర్ 430 కోట్లు ఇచ్చానన్నారు. మీరు ఆ రోజుని నరసాపురం నియోజకవర్గంలో ఉన్న 50,000 మందిని మీరు మత్స్యకారులు మోసం చేసి దానికి చేశారు తప్ప మరి దానికి ఏదైనా సరే ఇక్కడ ఎటువంటి ఒక బెడ్ కానీ ఒక ఇది కానీ ఒక ఇటుక కానీ పేర్చే దాఖలాలో మరి ఈ నియోజకవర్గంలో లేదు. అది మీకు మీ ప్రభుత్వం మీ నాయకుడికి ప్రసాదరాజు గారికి ఆ రోజున్న శాసనసభ్యుడు ప్రసాదరాజు మరి ఆ రోజున్న మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఆ దుర్మార్గం పనులు చేయటం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా అభివృద్ధి కళ్ళు కట్టినట్టు కనపడుతుంది. మీరు ఈరోజు ఆ రోజు మీరు చేసింది ఎక్కడైనా ఒక రోడ్లు కానీ ఒక ఇంటూ కానీ ఎక్కడా లేదు. మరి నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు
ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ వైసీపీ ప్రభుత్వంలో. శ్మశానాలనే పూడ్చి చేసిన ఘనత మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది, ఈ ప్రసాదానికి దక్కిందని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నా. ఎక్కడైనా మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో పెట్టడం తప్ప ఎక్కడైనా ఒక్క ఇటక పేర్చి ఆ ఇళ్ళలు ఇచ్చిన ప్రజలు, పేద ప్రజల వాళ్ళకి ఆ శ్మశానాల్లో ఇచ్చి ఒక్క ఇటక కూడా పేర్చిన దుర్మార్గం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచుకున్నాం. మరి నిజంగా కూడా ఎక్కడో అభివృద్ధి ఏదో జరగలేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఎక్కడ ఆర్పాటు గురించి ఇట్ల గురించి చెప్పుకొచ్చారు. నిజంగా కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు ఎక్కడ మన దర్బరేవు తినంగా మరి అక్కడ ఒక ఐలాండ్ కింద కట్టి మీరే నడుపుతున్నారు. ఏం నడుపుతున్నారు మరి అక్కడ ఏదైనా సరే గెస్ట్ హౌస్లు కట్టి నడిపిన ఘనత మరి అది లంక భూమి, అది లంక భూముల్లో మీరే గెస్ట్ హౌస్లు కట్టి మరి రిహార్సల్ కింద నడిపేది ఎవరైనా ఉన్నారా అంటే అది మీ వైసీపీ నాయకులే. మీరు గుర్తు తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా దీన్ని మీ గుండెల మీద వేసుకుని చూసుకున్నట్లయితే మీరు ఏమైతే చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా మీరు గమనించుకొచ్చిన విషయం ఎంతైనా ఉందని మీడియా మిత్రుల మొదలుగా మేము తెలియపరుస్తూ ఉన్నా. మీరు నిజంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో బొమ్మడి నాయకుడి గారు అన్న వ్యక్తి నరసాపురం శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత నిజంగా ఈ నల్లి క్రీకు నిజంగా పెదమైన వాళ్ళకి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ గారు వచ్చి 2014లో శంకుస్థాపన బీబీ పార్బర్ కానివ్వండి, నల్లి క్రీక్ కానివ్వండి చేసిన శంకుస్థాపన చేస్తే దాదాపుగా 2 కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టారు. పనులు చేస్తున్న సమయంలో మరి ఏదైతే ఆ రోజు మన దురదృష్టం పాలన మీద వచ్చి ఏదో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2014 వరకు 24 వరకు వచ్చి ఆ రోజు జరుగుతున్న పనుల్ని అడ్డం పెట్టి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిజంగా నల్లి క్రీకు ఈరోజు 13 కోట్ల రూపాయలతో నల్లి క్రీకు తవ్వటం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కానివ్వండి, మొత్తం ప్రతి రైతాంగం ప్రతి ఒక్కరు ఫిషింగ్ చేసుకునే వాళ్ళు కానీ ప్రతి రైతులు కూడా ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి. మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు మరి బొమ్మడి నాయకుడు గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ సహకారంతో మరి అదేవిధంగా రామానాయుడు గారు, మరి మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు వీళ్ళందరూ స్వరాజ్యంలో మరి మన గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకులు గారు మరి ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధిలో నడిపిస్తున్నారో మనమందరం కూడా వచ్చిన అవసరం ఫిషర్మెన్కి ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుచుకుంటూ మరి నిజంగా ఫిషర్మెన్కి ఏం చేశారు అని అడుగుతున్నారు. నిజంగా బొమ్మడి నాయకులు గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత అది ఒక్క కూటమి ప్రభుత్వందని ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా. మరి 100 మంది దాటున్న సొసైటీలకి 5 లక్షల రూపాయలు వేయడం జరిగింది. 100 మంది తగ్గున్న సొసైటీకి ఒక్కొక్క ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకి 90,000 వేయడం జరిగింది. అదేవిధంగా బోట్లు కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, అలాగే వెహికల్ మన ఐసర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, అలాగే వలలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇదే బొమ్మడి నాయకుడు గారు మనకి నరసాపురం శాసనసభ్యుడు అయిన తర్వాత దాదాపుగా ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధిలో నడుస్తుందో అన్నదే ఫిషర్మెన్ అడిగితేనే చెప్తారని ప్రతి ఒక్కరిని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటూ మరి నిజంగా ఎక్కడో మరి బీతప్ప ఫిషింగ్ హార్బర్ ఆగిపోతే ఏది మన అంతర్వేదిలో మొదలుపెట్టి ఇక్కడ మొదలుపెట్టేటప్పుడు మరి నిజంగా మొన్న రీసెంట్గా ఒక వారం కిందటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారిని పిలిచి మరి 25 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఫిషర్మెన్కి మినీ హార్బర్కి ఇవ్వటం కూడా జరిగింది. మేమందరం కూడా నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరం కూడా ఆనందం వ్యక్తం చేసి మరి నిజంగా బొమ్మడి నాయకుడి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ప్రభుత్వానికి మేము నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ మత్స్యకారులు ఎంతమంది 50,000 మంది పైబడి ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. చాలా సంతోషం. ఇది బొమ్మడి నాయకుడి గారికి, గౌరవ శాసనసభ్యులకి, ఈ నరసాపురం నియోజకవర్గం ఉన్న ఫిషర్మెన్ అందరూ కూడా రుణపడి ఉంటామని ఈ మీడియా ద్వారాగా మేమందరం కూడా తెలియపరుచుకుంటా మేము ఎప్పుడు కూడా నిజంగా మాట్లాడుతున్నారు. కొంతమంది పెద్దలు ఎక్కడో మా తీర ప్రాంతంలో ఉన్న కొంత నాయకులు, మా మత్స్యకారుల నాయకులు అభివృద్ధి మీద పెట్టండి నా ఎమ్మెల్యే గారు, మీరు కేసుల మీద కాదని. కేసులు ఎవరు పెట్టారు? మీరు మీ ఇళ్లలో ఎదురుగుండగా ఉన్న భూములు కబ్జా చేస్తుంటే ఆ తిరుమల నాగరాజు అన్న వ్యక్తి ఆ ఉన్న భూమిని
కబ్జా చేస్తుంటే రోడ్డుకి ఎదురుకుండా కబ్జా చేస్తుంటే మరి ఏదైతే డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ అయ్యి గారు వీళ్ళు కలిసి వెళ్ళి ఇది మీరు ప్రభుత్వం భూమిది, మీరు పంచాయతీ భూమి మీరు ఎందుకు ఆక్రమిస్తున్నారని అడిగితే తిరుమల నాగరాజ్ అన్న వ్యక్తి మరి అదే విధంగా డిపార్ట్మెంట్ లోకేష్ గారి మీద సై చేసుకుని అనవసరమైన బూతులు వాడితే ఆయన వెళ్ళి డిపార్ట్మెంట్గా వెళ్ళి అతను కంప్లైంట్ చేసుకున్నాడు తప్ప మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎటువంటి కేసులు కానీ వేరే విధంగా కూడా ఏమీ లేదు. కానీ అది కళ్ళబొల్లు కబుర్లు కావాలని మా ఎమ్మెల్యే గారి మీద పెడతాం తప్ప అటువంటిది అపోహలు ఏమి లేవు. ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నల్లేరు మీద నడకలా నడుస్తుంది. ఈవేళ ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలందరినీ కూడా ఏ పని ఉన్నా సరే క్షణాల్లో చేయించి పంపించిన ఘనత ఎవరైనా ఉన్నారా అంటే మరొక నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకుడి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీడియా మిత్రులందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో నాయకులు ఉన్నారో ప్రభుత్వ నాయకులు గతంలో వాళ్ళు ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడి గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అవి ఏంటంటే చాలా కాలం నుంచి వాళ్ళ చేయలేని పనులు అయితే ఇప్పుడు నాయకుడి గారు చేస్తున్నారో దానికి అసూయతో వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పడం జరిగింది. ఏదైతే మన ఒక అక్వా యూనివర్సిటీ గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడారు. ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, ఏదైతే మార్చేశారు. ఇప్పుడు గతంలో మేము అద్దెలు కట్టవసరం లేకుండా ఒక స్పెషాలిటీ ఇచ్చాము, దాన్ని వేరే చోటకు మార్చకుండా వేరే స్వర్ణాంధ్ర కాలేజీలో చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేయటం అంటే శాంక్షన్ వరకు తెచ్చారు, శంకుస్థాపనలు చేశారు, అక్కడ ఆగిపోయిన తర్వాత ఏదైతే కాలేజీ రన్ చేస్తున్నారో వాళ్ళకి సరైన వసతులు లేక స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా రావడం జరిగింది. వాళ్ళ ఏదైతే సమస్యలు చెప్పారో దానికి అనుగుణంగా నరసాపురం నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీ ఇక్కడే ఉండాలి, వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర కాలేజీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్ని వసతులు ఉండే విధంగా ఎక్కడికో బయటికి భీమవరం వెళ్ళిపోవాల్సినటువంటి యూనివర్సిటీని ఇక్కడ ఆపిన ఘనత ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడి గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం మాత్రం వాస్తవమే, కానీ ఇవాళ వరకు కూడా వాళ్ళకి డబ్బులు లేక యూనివర్సిటీ ఆగిపోతే ఆ డబ్బులను కూడా ఇక్కడ బొమ్మడి నాయకర్ గారు వాళ్ళకి రప్పించి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఘనత కూడా బొమ్మడి నాయకర్ గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరేదో 2 సంవత్సరాలు అంటే 23 నెలలు పాలన చేశారు, మీరేం చేయలేదని చెప్పడం జరిగింది. మీకు ఏం మాట్లాడుకోవాలో తెలియక, అంటే గతంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏదో మన హార్బర్ చెప్పారు, హార్బర్ గురించి. ఆ హార్బర్ అనేది 430 కోట్లతో పెట్టారని చెప్పారు. ఇక్కడ ఏంలో స్టోన్ వేయటం తప్ప గట్టి పరక అక్కడ వేసారా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజునాడు ఏదైతే మన బొమ్మడి నాయకుడి గారు ఉన్నారో గత కాలంలో 2019లో కూడా 14 నుంచి 19 మధ్యలో వేసిన నల్లి క్రీక్ని కష్టపడి తీసుకొచ్చి ఏదైతే అగ్నికుల క్షత్రియులే కాదు మొత్తం యావత్ రైతాంగం మొత్తం కూడా అభివృద్ధి చెందే దిశగా దాన్ని 11 కోట్లతో దాని నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో చిన్నలంక నుంచి ఆ దరికి వెళ్ళటానికి, బీచ్ దగ్గరికి వెళ్ళటానికి ఆ మార్గం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక్కొక్క ట్రాక్టర్ ఎట్టు పూడ్చారే తప్ప దానికి శాశ్వత పరిష్కారానికి ఒక గీటురాయి కూడా వేయలేదని సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ నాయకుడి గారు బొమ్మడి నాయకుడి గారు మన కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి చేసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని నేను తెలియజేస్తున్నాను. నరసాపురం నియోజకవర్గంలో 1 కోటైనా చేశారా చెప్పండి అని ఒక నాయకుడు చెప్పడం జరిగింది, వైసీపీ నాయకుడు. నేను ఈ రోజున చెప్తున్నాను, 1 కోటి చేయటం ఏంటి? పంచాయతీరాజ్ శాఖలో 12 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ నుంచి నరసాపురం నియోజకవర్గంలో 48 కోట్లు ట్రాన్స్ఫరాలు కానీ, కరెంటు వైర్లు కానీ, పోల్స్ కానీ, సబ్ స్టేషన్లు కానీ 48 కోట్లు అభివృద్ధి జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే R&B రోడ్లు 19 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ నుంచి 25 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి 28 కోట్లు, కెనాల్స్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి 6 కోట్లు, అలాగే పిఆర్ ప్రాజెక్ట్ నుంచి 30 కోట్లు, మున్సిపల్లో 3 కోట్లు, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్లో దాదాపు 4 కోట్లన్నర, అంటే ఇంచుమించు 2-3 వేల మందికి నరసాపురం నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో మనకి ఆసరాగా ఉన్నామని చెప్పేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యని ముందుకు తీసుకెళ్లే దిశగా సమస్య తీర్చే విధంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమం అంటే దాదాపు 205 కోట్లు వచ్చిందండి.
అభివృద్ధి ఇవాళ వరకు అంటే 50% వరకు పూర్తయినాయి, ఒక 25% రన్నింగ్లో ఉన్నాయి, ఒక 25% ఏదైతే శంకుస్థాపనలకి సిద్ధంగా ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. విమర్శ మీరు చేయటం కాదు, ఒకసారి నియోజకవర్గంలో మీరు వెళ్ళే దారి రోడ్లు చూసుకుని గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఈరోజు ఏ విధంగా వెళ్తున్నారని చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే నవరసపురం రోడ్డు ఉందో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ